మొన్న ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఒక 2 రోజులు ఉన్నారు. ఉండి అక్కడికి సీఎం గారు ఉన్నప్పుడే అక్కడికి ఉత్తమ్ కుమార్ రెడ్డి దాంతోపాటు బట్టి విక్రమార్కను కూడా పిలిచిరు. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయిండు కానీ బట్టి విక్రమార్క పోలేదు. సో ఇవన్నీ కూడా నడుస్తున్న వ్యవహారంలో అసలు శాఖల సీఎం దగ్గర ఉన్నటువంటి కీలక శాఖలను వేరే వాళ్ళకి కేటాయిస్తారన్నటువంటి చర్చ కూడా బాగా నడిచింది. ఈ క్రమం లోపల మళ్ళీ ఎందుకో సడన్గా అది వాయిదా పడి కేవలం వచ్చినటువంటి ఈ 3 మంత్రులు ఎవరుతున్నారో ఆ 3 మంత్రులకు మాత్రమే పోర్ట్ఫోలియోలు కేటాయించారు. అవి కూడా కొన్ని అందులో ఒక్క శాఖ మాత్రం జర చెప్పుకోదగ్గ శాఖ, ఒక మైనింగ్ శాఖ ఒక్కటి మాత్రం జర చెప్పుకోదగ్గ శాఖ, మిగతా అన్ని కూడా ఏదో నామమాత్రపు శాఖలను ఆ 3కి కేటాయించడం జరిగింది. ఆ 3కి ఇచ్చేసారు. అయితే కీలక శాఖలు ఏవైతే ఉన్నాయో హోంశాఖ కానీ, విద్యాశాఖ కానీ, మున్సిపల్ శాఖ కానీ, ఈ శాఖలను సీఎం దగ్గర నుంచి తీసేయాలి, వేరే వాళ్ళకి ఇవ్వాలనేది ప్రధానమైనటువంటి చర్చ. అందుకే ఢిల్లీలో 3 రోజుల పాటు సీఎం ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని అందుకే పిలిచిరు, బట్టికి అందుకే కబురు పెట్టిరు. దాని వెనకాల బాగా చర్చ నడుస్తూ ఉన్నది. అసలు ఎందుకు శాఖలు మార్చాలనుకుంటున్నారు, దేనికి మార్చాలనుకుంటున్నారు, మార్చేటువంటి అవకాశం ఉందా, ఉంటే అది ఎప్పుడు ఉంది, ఇది గురించి మనము చెప్దాం. ఎందుకంటే సీఎం దగ్గర చాలా ఉన్నాయి, సీఎం దగ్గర చాలా శాఖలు ఉన్నాయి. ఇక్కడ ఈయన దగ్గర హోమ్ ఉంది, విద్యాశాఖ ఉన్నది, ఎడ్యుకేషన్ శాఖ, దాంతోపాటు మున్సిపల్ శాఖ కూడా ఉన్నది. ఈ 3 మార్చేయాలనేది ప్రధానంగా అధిష్టానం చూస్తూ ఉన్నది. అయితే ఇప్పుడు వాళ్ళు చర్చ చేసిరు, మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఇక కొత్త వాళ్ళకి శాఖలు కేటాయించేది ఉంది కదా, ఇంకా ఒక 3కి కొత్తగా వాళ్ళని తీసుకునే అవకాశం ఉంది కదా. ముందైతే ఈ శాఖలు మొత్తం షెఫిల్ చేద్దామని ఫస్ట్ అనుకొని కేసీ వేణుగోపాల్ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు, తర్వాత ఖర్గే భేటీ అయ్యారు, తర్వాత అందరు కలిసి మన రాహుల్ గాంధీని కలిసిరు. ఇవన్నీ కలిసిన నేపథ్యంలో కొంత ఫస్ట్ అనుకున్నారు. కానీ తర్వాత ఇప్పుడు శాఖలు మారిస్తే మళ్ళీ ఇప్పుడు మంత్రులు కానీ లేకపోతే ఈయన ముఖ్యమంత్రి కానీ కొంత నారాజులో ఉంటారు, అసంతృప్తిలో ఉంటారు. ఇప్పుడు ఈయన కానుంచి 3 కీలకమైన శాఖలు వీకేస్తే, ముఖ్యమంత్రి కానుంచి ఈ 3 కీలకమైన అన్నీ తీసేస్తే ఆయన కొంత అడిట్ చేసి రేపటి ఎన్నికల్లో ఏమైనా తేడా చేసేటువంటి అవకాశం ఉంది అని మరి గమనించిండ్రా, ఏమైందా తెలియదు. కానీ మొత్తానికైతే ఈ ప్రస్తుతానికి తాత్కాలికంగా ఈ కీలక మార్పులు, క్యాబినెట్లో శాఖల మార్పులు అన్నటువంటి వ్యవహారాన్ని వాయిదా వేసుకున్నారు. అయితే ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలని అధిష్టానం ఆలోచిస్తుంది అంటే ఇక్కడ మనం ప్రధానంగా తీసుకోవడం జరిగింది. హోంశాఖని బట్టి విక్రమార్కకి ఇవ్వాలని చూస్తూ ఉన్నది. హోంశాఖని బట్టికి హోంశాఖని ఇవ్వాలని చూస్తూ ఉన్నది. ఎందుకు హోంశాఖని బట్టికి ఇవ్వాలంటే రేవంత్ రెడ్డి గారి తోకను కత్తిరిద్దామనే మీనాక్షి నటరాజన్ గారిని ఇక్కడ రంగంలోకి దింపారు. ఎప్పుడైతే అదానీకి, మోడీకి రేవంత్ రెడ్డి అనుకూలంగా పనిచేస్తూ ఉన్నాడో అప్పుడే రాహుల్ గాంధీ వెంటనే ఇక్కడ ఇన్ఛార్జ్లను మార్చేసి మీనాక్షి నటరాజన్, రాహుల్ గాంధీ కోర్ టీం మెంబర్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారిని ఇక్కడ దింపడం జరిగింది. దింపేస్తే ఆమె వచ్చిన కాడ నుంచి అన్ని స్టడీ చేస్తూ ఉన్నది, అన్నీ చూస్తూ ఉన్నది, ఎమ్మెల్యేలతో భేటీ అవుతూ ఉన్నది, మంత్రులతో భేటీ అవుతూ ఉన్నది, ఇట్లా ప్రతి ఒక్కరిని కలిసి మాట్లాడుతూ ఉన్నది ఆమె. సో ఈ క్రమం లోపల ముఖ్యమంత్రి మీద కూడా సీఎం మీద కూడా ఒక రిపోర్ట్ రెడీ చేసింది. అంటే ఆయన పనితీరు కావచ్చు, లేకపోతే ఏం జరుగుతున్నది రాష్ట్రంలో పరిపాలన కావచ్చు, దానికి కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తున్నదా, చెడ్డ పేరు వస్తున్నదా, ఏ రకంగా ప్రజలు రిసీవ్ చేసుకుంటున్నారు, ప్రజలు ఏ రకంగా రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఇప్పటిదాకా ఈ 2 సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి గారి పథకాలు కానీ, ఈ ప్రభుత్వ పథకాలు కానీ, కాంగ్రెస్ మీద ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకం కానీ ఏ రకంగా ఉన్నది, ప్రజల్లో అభిప్రాయం ఏంటి, ఇవన్నీ కూడా ఆమె స్టడీ చేసి ఒక రిపోర్ట్ రెడీ చేసి అధిష్టానానికి ఇచ్చింది. దాంతో అంతకుముందుకే, ఎందుకంటే రేవంత్ రెడ్డి సీఎం కాగానే కాంగ్రెస్కు ఎక్కడైతే బలంగా కొట్లాడిందో, ఎవరి మీద కొట్లాడిందో వాళ్ళతోనే ఈయన టైఅప్ అయిపోయి ఆ కాంగ్రెస్కు స్కోప్ లేకుండా చేసిండు జాతీయ స్థాయిలో. అదాని విషయమే ప్రధానం, అందులో అదాని విషయం ప్రధానము. అదాని మీదనేమో అక్కడ రాహుల్ గాంధీ కొట్లాడుతూ ఉంటే ఇక్కడనేమో ఆయన సెక్రటరీలో పిలుచుకొని కూర్చొని ముచ్చట్లు పెడతాడు, ఇంటికి పిలుచుకొని కూర్చొని 100 కోట్ల రూపాయల విరాళం తీసుకోవడం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అయినాయి. అప్పటి నుంచే రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ అధిష్టానం ఒక కన్నేసి పెట్టింది. అందులో భాగంగానే మీనాక్షి నటరాజన్ తీసుకొచ్చి పెట్టింది. ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ నడుస్తున్న క్రమం లోపల ఇప్పుడు
ఈయన దగ్గర ఉన్నటువంటి కీలక శాఖలు హోంశాఖ, విద్యాశాఖ, మున్సిపల్ శాఖ వీటిని ముందు తీసేయాలి. ఇప్పుడు ముఖ్యమంత్రిని మారిస్తే కొంత లేనిపోని వ్యవహారం నడిచేటువంటి కొంత మళ్ళా డిస్టర్బెన్స్ అవుతుంది అనేటువంటి అభిప్రాయానికి వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి ఈ కీలక శాఖలను తీసేయాలనే అభిప్రాయానికి మాత్రం వచ్చింది వాస్తవం. ఆ శాఖలను తప్పకుండా ఆ శాఖలను వేరే వాళ్ళకి కేటాయించడం కూడా వాస్తవం. కాకపోతే కొంత తాత్కాలికమైనటువంటి బ్రేక్ ఇస్తూ ఉన్నారు. ఆ తాత్కాలికమైన బ్రేక్ ఎందుకోసం అంటే రేపు ఎలక్షన్స్ ఉన్నాయి. రేపు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ పోర్ట్ఫోలియోల కీలక మార్పులు ఉండేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. సో దాంట్లో భాగంగానే మరి మారిస్తే ఎవరెవరికి ఏమేమి ఇస్తారంటే హోంమంత్రి బట్టికి ఇస్తారు, హోంమంత్రి బట్టి విక్రమార్కకి హోంమంత్రి ఇస్తారు. అయితే ఇవాళని ఇప్పటికే అధిష్టానం ఒక క్లారిటీకి వచ్చింది. మరి హోంమంత్రి ఇస్తే ఆయన దగ్గర చాలా కీలకమైన శాఖలు ఉన్నాయి. ఫైనాన్స్ శాఖ ఉన్నది, విద్యుత్ శాఖ ఉన్నది. అయితే అందులోకి వెళ్ళి ఫైనాన్స్ శాఖని శ్రీధర్ బాబుకి ఇచ్చేటువంటి అవకాశాలే కనపడతా ఉన్నాయి ఎక్కువగా. శ్రీధర్ బాబు కొంత సీనియరు, కొంత అందులో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. శ్రీధర్ బాబుకు ఫైనాన్స్ శాఖ ఉంటుంది, ఆయననే ఐటీ మినిస్టర్ కూడా ఆయననే ఉంటాడు. అయితే ఇండస్ట్రియల్ ఏదైతే ఉందో, అది ఉందో పరిశ్రమలు వాణిజ్య శాఖ ఏదైతుందో అది మాత్రం వేరే వాళ్ళకి మార్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక మున్సిపల్ శాఖ ఏదైతే ఇప్పుడు ఇరిగేషన్ శాఖ నిర్వహిస్తూ ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మళ్ళా ఆయనకు అదనంగా మున్సిపల్ శాఖ ఇచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది. పొన్నం ప్రభాకర్కి ఐఎన్పిఆర్ ఇస్తున్నారు. అంటే ఐఎన్పిఆర్ ఇప్పుడు రెవెన్యూ శాఖ దగ్గర ఉంది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర ఉన్నది. ఈ ఐఎన్పిఆర్ ఈయనకి ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇట్లా దాంతోపాటు ఇంకా కొంతమందికి కొన్ని కీలక శాఖలు ఆయన ప్రధానంగా మున్సిపల్ శాఖ, ఆయన దగ్గర నుంచి హోంశాఖ ఈ రెండిట్లని తీయాలి, ముఖ్యమంత్రి కాడ నుంచి తీసేయాలి అనేటువంటి అభిప్రాయానికి మాత్రం వచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. సో కాబట్టి ఆయన దగ్గర 3 కీలక శాఖల్లో 2 అయితే పోతాయి. ఒకవేళ ఉంటే విద్యాశాఖ ఆయన దగ్గరనే ఉంటుంది. ఇంకో దాంట్లో నేపథ్యమే ఈ వార్త. హోంమంత్రి బట్టి, ఫైనాన్స్ శ్రీధర్ బాబు, మున్సిపల్ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్, ఐఎన్పిఆర్ మంత్రి పొన్నం ప్రభాకరు, రేవంత్ కీలక శాఖలకు కోత, వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు డమ్మి శాఖలు. ఢిల్లీలో 3 రోజులు ఇదే అంశంపైన చర్చలు. మంత్రిత్వ శాఖల మార్పులపైన సుదీర్ఘ మంతనాలు, అనుకూలించని రాజకీయ పరిస్థితులు, త్వరలోనే స్థానిక మున్సిపల్ ఎన్నికలున్నాయి. సో ఈ సమయంలో మార్పు కరెక్ట్ కాదని భావన, ఎన్నికలు ముగిసిన తర్వాత మార్పు పక్క, బట్టి ఉత్తమ్కు తేల్చి చెప్పినటువంటి హైకమాండ్. రాష్ట్ర ప్రభుత్వంలో త్వరలో కీలక మార్పులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి కీలక శాఖలకు కోత పెట్టాలని అధిష్టానం డిసైడ్ అయినట్లు సమాచారం. హోంశాఖ, విద్యాశాఖ, మున్సిపల్ శాఖలను కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు అప్పగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. హోంశాఖ మంత్రిగా బట్టి విక్రమార్కను, ఆర్థిక శాఖ మంత్రిగా శ్రీధర్ బాబును, ఇరిగేషన్తో పాటు మున్సిపల్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించాలని హైకమాండ్ నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవలే మంత్రుల శాఖలను మార్చాలని నిర్ణయించినప్పటికీ త్వరలోనే ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను నేపథ్యంలో అది దృష్టిలో పెట్టుకొని మార్పుల ప్రక్రియను కొంతకాలం వాయిదా వేసినట్టు తెలుస్తోంది. అటు సీఎం మార్పు పైన అధిష్టానం దృష్టి పెట్టినప్పటికీ రాజకీయ పరిస్థితులు అనుకూలించకపోవడంతో శాఖల మార్పుతోని సరిపెట్టాలని కూడా భావిస్తూ ఉన్నది. అంటే సీఎంను మార్చాలనే ఉద్దేశం వాస్తవానికి కూడా ఉన్నది. కానీ ఇక్కడ మన సీఎం గారు చాలా సహాయ సహకారాలు ఢిల్లీకి పంపిస్తూ ఉంటారు అన్నమాట. అంటే ఏ రకమైనటువంటి మూటలు పంపిస్తూ ఉంటారో మీరు అర్థం చేసుకోండి. సహాయ సహకారాలు అంటే ఇవన్నీ కూడా ఢిల్లీకి పోతూ ఉంటాయి, ఢిల్లీకి అందిస్తూ ఉంటారు. సో కాబట్టి ఇంత సహాయ సహకారాలు మరి ఇప్పుడు ఉత్తమ్కి ఇచ్చినా, బట్టికి ఇచ్చినా, శ్రీధర్ బాబుకి ఇచ్చినా ఈ రేంజ్లో మళ్ళీ పోతాయా? ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ అధిష్టానముకు మొత్తం లాక్ అయి కూర్చున్నది. అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వము కాంగ్రెస్ని లాక్ చేసింది, అన్ని దారులు మూసేసింది. ఇప్పుడు కేవలం ఆ పార్టీ బతకాలన్నా, ఆ పార్టీ తన కార్యకలాపాలని ఇవన్నీ సజావుగా సాగాలన్నా 2 రాష్ట్రాల మీద ఆధారపడింది. సో హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చేటువంటి అవకాశం లేదు. ఆ రాష్ట్రం ఇప్పుడు చాలా దివాలా తీసినటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రమే వాళ్ళకు ప్రధానమైనటువంటి ఒక వనరు లెక్క కనపడతా ఉన్నది. కావాల్సినవన్నీ కూడా సహాయ సహకారాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం నుంచే ఢిల్లీకి కాంగ్రెస్ అధిష్టానానికి పోతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. దాంతోపాటు కర్ణాటకలో డీకే శివకుమార్కి ఆ టాలెంట్ ఉన్నది, ఆ సహకారం అందించేది. కానీ ఆయన సీఎం కాదు. అక్కడ సీఎం ఎవరు? అక్కడ సిద్ధరామయ్య కూడా ఆ రేంజ్లో అందించలేడు. అంటే ఇంకా కర్ణాటక నుంచి కూడా ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు అందవు పార్టీ అధిష్టానానికి. కేవలం ఏకైక రాష్ట్రం తెలంగాణ. అందుకే తెలంగాణలో హైడ్రా యాక్టివిటీస్ చాలా భారీగా పెరుగుతూ ఉంటాయి.
రకరకాల నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా. అందుకే రాష్ట్రం దివాలా తీస్తూ ఉన్నది, కాంగ్రెస్ పార్టీ బాగా బలపడతా ఉన్నది ఆర్థికంగా. వీళ్ళందరి నాయకులందరూ కూడా పరిపుష్టిగా అవుతా ఉన్నారు. ఇప్పుడు మంచి కొత్త కొత్త కార్లు కొంటున్నారు, కొత్త కొత్త షోరూములు పెట్టుకుంటున్నారు, కొత్త కొత్త వ్యవహారం నడుస్తూ ఉన్నది. ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి మిత్రులారా. సో కాబట్టి ఈయనను మారిస్తే ఇప్పుడు ఆ రావాల్సినటువంటి ఇవన్నీ కూడా ఆగిపోతుంది. కాబట్టి ఈయనను మార్చకుండా ఈయన అత్యుత్సాహాన్ని కొంత కట్టడి చేయాలి. దాంట్లో భాగంగానే ఈయన అడిషనల్ తోకలు ఏవైతున్నాయో ఆ తోకలన్నీ కట్ చేయాలని చెప్పేసి హోంశాఖ, విద్యాశాఖ, మున్సిపల్ శాఖలను కట్ చేసేటువంటి పనిలో రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ అధిష్టానం కానీ ఉన్నట్టుగా సుస్పష్టంగా కనపడతా ఉంది. రానున్న రోజుల్లో రేపు మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత అలాగనే మంత్రుల పనితీరు ఆయా నియోజకవర్గాల్లో ఆయా జిల్లాలలో ఎవరెవరు ఎంతెంత పని ఉన్నది, రేపు ఎన్నికల తర్వాత వాళ్ళకు ఎలా ఉండబోతా ఉంది, ఇవన్నీ కూడా చూసి అప్పుడు దాన్ని బట్టి మంత్రులను మార్చడమా, ముఖ్యమంత్రిని మార్చడమా, డిజాస్టర్ అయిందనుకోండి ముఖ్యమంత్రిని మార్చేస్తారు. ఫలితాలలో ఇటు మున్సిపల్లో కానీ అటు పంచాయతీ ఎన్నికల్లో కానీ డిజాస్టర్ ఫలితాలు, కాంగ్రెస్ ఊహించని ఫలితాలు వచ్చినాయనుకో ముఖ్యమంత్రిని మార్చేస్తారు. లేకపోతే గెలిచి అందరూ తన ఖాతాలో వేసుకొని మరి తప్పుడు ప్రచారం చేస్తే చెప్పలేం. కానీ స్వచ్ఛందంగా నిజంగా కూడా గ్రౌండ్లో అంత వ్యతిరేకత ఉన్నది కాబట్టి మరి ఎలా ఉంటాయి ఫలితాలు అనేది చూడాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది.